మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండి అందరికీ నమస్తే. ఈరోజు మనం బెంగళూరు హైవేలో బాలన్న దగ్గర ఏర్పాటు చేసిన ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ హైటెక్ పార్క్లో ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ముందుగా చెప్పాలి అంటే ఇది మనకి హైవేకి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో బాలనగర్ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. టోటల్గా 43 ఎకర్స్లో ఇది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకి విత్ ఆల్ గవర్నమెంట్ అప్రూవల్స్తో అంటే మూడా అప్రూవ్డ్ అండ్ వేరే సర్టిఫికేషన్తో ఏర్పాటు చేసిన బ్యూటిఫుల్ వెంచర్. ఇందులో మనకి 60 ఫీట్ రోడ్ అనేది ఒక మెయిన్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి 40 and 30 ఫీట్ వైడ్ రోడ్స్తో 4.7 ఎకర్స్ ఓపెన్ స్పేస్తో ఇందులో మనం బ్యూటిఫుల్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్కి ఒక బ్యూటీ ఏంటంటే మనకి వెంచర్కి అనుకున్న ఒక మినీ లేక్ కూడా ఉంది. దీన్ని కూడా మనం బ్యూటిఫికేషన్ చేస్తూ ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా కస్టమర్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో డెవలప్మెంట్స్ పరంగా చూస్తే అంటే అందరికీ తెలిసిందే డ్రైనేజ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ రోడ్స్ కానీ అంతా కామన్. కానీ ఇందులో మనం ఇచ్చే స్పెషాలిటీ ఏంటంటే దీన్ని నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఈ వెంచర్లో ఒక రెసిడెన్షియల్గా మనం డెవలప్ చేయబోతున్నాం. అందుకు సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా మన ఇందులో కూడా జరుగుతుంది. టోటల్గా 4.7 ఎకర్స్ వచ్చేసి ఇందులో మేజర్గా 1.5 ఎకర్స్ ఏదైతే సెంట్రల్ పార్క్ అని మెన్షన్ చేశామో అందులో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరినీ అకామిడేట్ చేసే విధంగా అందులో మనం స్పోర్ట్స్ ఏరియా ప్లస్ గజిబోస్ పార్క్ లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రిమైనింగ్ పార్క్ వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ కానుకొని అక్కడ ఒక లేక్ ఉందని చెప్పాను కదండి. ఆ లేక్ కానుకొని కూడా మనం లేక్ వ్యూ పార్క్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొంచెం లోపలికి వస్తే నేను మ్యాప్లో చూపిస్తాను పార్క్లు ఎక్కడెక్కడ ఎలా వస్తాయి అనేది. ఇంకొక పార్క్ వచ్చేసి హంపి థియేటర్ అనేది ఇస్తున్నాం. ఈ హంపి థియేటర్ అనేది మామూలుగా ఓపెన్ విల్లా సెగ్మెంట్లో ఇస్తారండి. సో మనది ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే నాట్ ఓన్లీ ప్లాట్స్ అన్నాను కదండి, ఒక రెసిడెన్షియల్గా మనం ఇది డెవలప్ చేయబోతున్నాం కాబట్టి రేపు రెసిడెన్షియల్ నీడ్స్కి ఎలాంటి ఎమ్యూనిటీస్ అవసరమో అలాంటి ఎమ్యూనిటీస్ మన ఇందులో కూడా జరుగుతుంది. కాబట్టి మినిమం ఒక 100 నుంచి 150 పీపుల్ కూర్చొని గెట్ టు గ్యాదరింగ్ కానీ బర్త్డే పార్టీస్ కానీ అలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవడానికి తగ్గట్టుగా మనం ఇక్కడ ఒక పార్క్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి నక్షత్రవనం అని చెప్పేసి ఇంకొక పార్క్ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఇందులో వచ్చేసి 27 రకాల మెడిసినల్ ట్రీస్ని మనం ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ప్యూర్గా ఎలా ఉంటుందంటే ఒక మెడిటేషన్ సెంటర్ లాగా ఒక పీస్ ఆఫ్ మైండ్కి బాగుండేలాగా అన్ని రకాల చెట్లని మనం అందులో ఇస్తూ ఒక కంప్లీట్ గ్రీన్ జోన్ని మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మన వెంచర్ హైలైట్స్ అండి. అసలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెంచర్ వచ్చేసి ఇటు మనకి షాద్నగర్కి జడ్చర్లకి మధ్యలో ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. అంతేకాకుండా మనకి రీజనల్ లింక్ రోడ్కి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన వెంచర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ 40 కిలోమీటర్ డ్రైవ్లోను, RRRకి జస్ట్ ఒక 5 to 6 మినిట్స్ డ్రైవ్లోను వెంచర్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే మనకి రోడ్ కనెక్టివిటీ కానీ అటు స్కూల్స్కి కాలేజెస్కి తర్వాత హైవేకి రైల్వే స్టేషన్కి ఇటన్నిటికీ దగ్గరగా ఉండడం వల్ల మనకి అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డ్రైవ్లో ముందుకు వెళ్తే పోలేపల్లి సజ్జన మీరు వినే ఉంటారు. ఇందులో దగ్గరగా 50 కంపెనీస్ అనేవి ప్రొడక్షన్ జరుగుతున్నాయండి. అంటే డైలీ ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ అటు జడ్చర్లకు కానీ ఇటు షాద్నగర్కి కానీ అటు హైదరాబాద్కి కానీ డైలీ అప్ అండ్ డౌన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటి అంటే సెటిల్డ్ ఎంప్లాయీస్ అండి. వీళ్ళకి ఒక బెటర్ లివింగ్ కోసం చూసుకుంటే కనుక ఈ ఏరియా వచ్చేసి మనకి బాలనగర్ అనేది ఒక బెస్ట్ సూటబుల్ ఏరియా. సో వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ వెంచర్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనం ఓన్లీ ప్లాటింగ్ అనే కాకుండా రెసిడెన్షియల్గా కూడా డెవలప్ చేస్తున్నాం. దానికి కారణం ఏంటి అని అంటే చెప్పాను కదండి, ఇది మ్యాక్సిమం 1 to 3 yearsలో ఇది ఒక బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ జోన్ కాబోతుంది కాబట్టి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నదే మోడల్ హౌస్. ఈ మోడల్ హౌస్ వచ్చేసి మొత్తం 366 గజాల్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో 40 ఫీట్ రోడ్ అండ్ 30 ఫీట్ రోడ్కి కనెక్టివ్గా ఉంటుంది. సో ఈ దీంట్లో ఏంటి అంటే ప్రజెంట్ కస్టమర్ మనల్ని అడిగారు అనమాట, మాకు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం మేము ఉండాలి అని చెప్పేసి. సో వాళ్ళకి ఇష్టానుసారంగా మనం ఇది కట్టుతున్నామండి. డబుల్ బెడ్రూమ్ మోడల్ హౌస్ ఇది. ఇందులో ఓపెన్ కిచెన్ వస్తుంది, పక్కనే పూల్ అనేది ఉంటుంది, స్విమ్మింగ్ పూల్, అలాగే కార్ పార్కింగ్ విత్ ల్యాండ్తో ఓపెన్ స్పేస్ అంతా అలా వదిలిపెట్టేసి దాన్ని ల్యాండ్ కోసం వదిలిపెట్టాము. మిగిలినంతా కూడా ఏంటంటే ఇక్కడ మనకి కార్ పార్కింగ్ వస్తుంది, ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ గేట్ వస్తుంది, చుట్టూతో వాల్ వస్తుందండి. సో ఇదేంటంటే చూడటానికి ఒక బ్యూటిఫుల్ మోడల్ హౌస్ అండి. మీరు ఒకసారి చూస్తే కంపల్సరీ మీకు నచ్చుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదండి, మనకి ఇంకా కంటిన్యూషన్గా ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇవి కాకుండా మనం విల్లాసం కూడా ఇందులో ప్లాన్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా ఒక రెసిడెన్షియల్ జోన్ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు, రిటర్న్స్ పరంగాను రెంటల్ పరంగాను మీకు వితిన్ 1 yearలోనే మంచి డ్రాస్టిక్ చేంజ్ అనేది కనబడుతుంది. కాబట్టి ఒక్కసారి మన సైట్ని విజిట్ చేయండి, మీకు పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోండి, ఇన్వెస్ట్ చేయండి.
మంచి ప్రాఫిట్ఫుల్ తప్పకుండా అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ విజిట్ వన్స్ అవర్ సైట్ హైటెక్ పార్క్ బాలానగర్. థ్యాంక్ యూ.